సో నేను గత 5 సంవత్సరాల నుంచి మిర్చి తోట వేస్తున్నానండి. చాలా రకాల విత్తనాలు వేసాను. సో మన కళ్యాణరావు గారు ఏం చెప్పారంటే వెంకీ 6268 అనే విత్తనం బాగుంటుంది, ఒకసారి వెళ్దామని అన్నారు. సో మేము ఇవాళ ఇది చూడటానికి రావడం జరిగిందండి. సో ఇది చాలా చాలా బాగా కాసింది. సో ఇంతకుముందు మనం తేజాలు చూసాం. తేజాలు ఎలా అయితే చిక్కగా కాసి గింజ ఎక్కువ ఉండి ఎక్కువ కాటాకు వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చేదో ఈ వెంకీ 6268 కూడా అలానే కాసింది. సో చాలా దగ్గర గనుపులతోటి దగ్గర కాకు కాసింది. మనకి మొదల్లో ఎట్లయితే కాయ ఉన్నాయో మనకి చివరికి వచ్చేసరికి కూడా అంతే కాయ ఉంది. మొదల్లో ఎంత సైజు ఉందో చివరికి వచ్చేసరికి కూడా అంతే సైజు ఉంది. సో మనకి ఏంటంటే ఈ కాయలో మనం చూస్తుంటేనే అర్థమవుతుంది. సో కాయ షైనింగ్ ఎక్కువ ఉంది, గింజ కూడా ఎక్కువ ఉంది. ఎప్పుడైనా కాయలో గింజ ఎక్కువ ఉంటే మనకి కాటాకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనకి గింజ ఎక్కువగా ఉంది. సో మన ఈ ప్రదర్శన ఈ వెంకీ 6268 విత్తనం చూసినా కూడా మనకి ఎక్కడ జెమిని వైరస్ లేదు. సో ఇప్పుడు మనం చాలా రకాల విత్తనాలు చూస్తే ఏమవుతుందంటే ఎక్కువ మనకి జెమిని వైరస్ వచ్చి గొబ్బు వచ్చి కాయలు చిన్నగా ఉండి దిగుబడి ఎక్కువ రావట్లేదు. సో ఈ విత్తనం ఏమవుతుందంటే మనకి జెమిని వైరస్ లేదు. వెంకీ 626 అనేది జెమిని వైరస్ లేదు. సో ఇది జెమిని వైరస్ని తట్టుకుంది, గొబ్బని తట్టుకుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి 3-4 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులు ఇబ్బంది పడేది ఏంటంటే ఎర్రనల్లి, పూతలో నల్లి. సో ఈ 2 నెలల వల్ల ఏమవుతుందంటే ఆ నల్లి అనేది చెట్టును కొరికేసి ఇంకా కొత్త ఊరు రావట్లేదు, కాయట్లేదు. సో మునుగోలుకి ఒక 5-6 గంటలు కాస్తుంది. ఇంకా ఎర్రనల్లి, పూతలో నల్లి రావడం వల్ల చెట్టు ముద్దుబారిపోయి ఇంకా దిగుబడి రావట్లేదు. సో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మనకి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ 6268 విత్తనం వేసుకోవడం వల్ల మీరు ఇక్కడ చూసిన అర్థమవుతుంది. మనకి ఇక్కడ ఎర్రనల్లి లేదు, పూతలో నల్లి లేదు. సో మనకి ఎక్కువగా కాయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ డేట్ ఏంటంటే ఇవాళ ఫిబ్రవరి 18వ తారీఖు ఉన్నాం. సో మనకి ఇంత ఎండాకాలం కూడా చెట్టు ఎర్రనల్లి, పూతలో నల్లిని తట్టుకొని చాలా చిక్కగా కాసింది. ఇక్కడ మీకు చూసిన అర్థమవుతుంది, చాలా చిక్కగా ఉంది. సో ఇది ఏంటంటే మనకి జెమిని వైరస్ టాలరెన్స్, ఎర్రనల్లి తట్టుకుంటుంది, పూతల నల్లి తట్టుకుంటుంది, దగ్గర గణపులతో వస్తుంది, కాయ షైనింగ్ ఉంది, మనకి కాయ కింద చూసిన తాలుగాయ లేదు, కాయలో గింజ ఎక్కువ ఉంది. సో ఇన్ని రకాలుగా ఉండటం వల్ల మనకి ఇది ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది. సో ఈ తోటను చూస్తున్నా నాకు అర్థమవుతుంది ఇది ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు రావడానికి అవకాశం ఉంది. సో 40 క్వింటాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో మంచి రేట్ ఉంది కాబట్టి ఈ వెంకీ 6268 అనే విత్తనం తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. తాలు తక్కువ ఉంది, గింజ శాతం ఎక్కువ ఉంది, సో కాటాకి ఎక్కువ వస్తుంది. సో ఇన్ని రకాలుగా ఉపయోగం ఉంది కాబట్టి ఈ విత్తనం వేసుకోవడం వల్ల రైతులకు లాభదాయకం ఉంటుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. కాబట్టి రైతులు కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తనాన్ని వేసుకోవచ్చు. మీ పేరు, మీ ఫోన్ నెంబరు చెప్పేసి. ఓకే ఓకే. నా పేరు రాజారాం అండి. నా విలేజ్ నెంబర్ అండి. విలేజ్ బారగూడెం, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం డిస్టిక్, బారగూడెం విలేజ్. నా పేరు రాజారాం. నా ఫోన్ నెంబర్ 9701958695.